జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం అంటున్నారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సింపుల్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత గారి కుటుంబానికి భద్రత పెంచారు. అప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా బాధపడ్డారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా చంపించారన్న ఆరోపణలు ఉన్నప్పుడు మళ్ళా వీళ్ళకు భద్రత, ఇంత స్వేచ్ఛ ఏంటి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఆ కుటుంబానికి భద్రత ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ప్రకాష్ రెడ్డి గారికి భద్రత తీసేశారు. కనీసం పరిటాల సునీత గారంటే అభ్యంతరం చెప్పాలి కదా. లేదు, ఇది పద్ధతి కాదు, రాజకీయం చేసుకుంటామని ఇలా భద్రత తీసేసుకొని రెచ్చగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు, మేము 5 ఏళ్ళు మంచి భద్రత ఇచ్చారు వాళ్ళు అని చెప్పాలి కదా. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని ఒక చేతగానితనంలా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది, మనకేమీ కాదు అన్న ఒక ధీమాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇది తప్పు. ఎప్పుడు ఇలాగే ఉండవు పరిస్థితులు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా కడప జిల్లాకు సంబంధించిన నాయకులు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు మర్డర్లు చేసినా, వాళ్ళ తాతను చంపేశారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారంటే దాన్ని చేతకానితనంగా అనుకోమద్దండి. అది ఒక మంచి వాతావరణం అనుకొని మీరు కూడా దానికి సహకరిస్తే బాగుంటుంది. హైదరాబాద్ లో కూర్చొని ఈనాడు పత్రికలో ఇంటర్వ్యూలు వేస్తారు, ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలు వేస్తారని రెచ్చిపోతే లోకల్లో దెబ్బతినేది మళ్ళీ ఈ ప్రాంతం వాళ్ళే. ఇది గుర్తు పెట్టుకోవాలి. అన్నిటి మించి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు, ఇది వాళ్ళకి ఎదురుగా ఎవరు నిలబడితే వాళ్ళ మీద అంతా ఇదే ప్రచారం చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా నిలబడేసరికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అనే వ్యక్తికి విలువలు లేవు అన్నారు కదా, దిగంబరంగా కార్టూన్ చేసి ఊరేగించారు కదా, ఇంకా అంతకుమించే ఉంటుంది. నరేంద్ర మోడీ గారిని మొన్ననే టెర్రరిస్ట్ అన్నారు కదా, అసలు కుటుంబ విలువలు తెలియవు అతనికి అన్నారు కదా. ఈ రాష్ట్రంలో చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు, సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి బాధితులే. వంగవీటి రంగా గారు, ఎవరైతే ఎదురు నిలబడ్డారో వాళ్ళందరి మీద ఇదే జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కటే కాదు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే తప్పు ఎవరి వైపు ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవారేమో అనుకునే కాదు, వాళ్ళకి ఎదురుగా ఎప్పుడు ఎవరు నిలబడినా ఇదే పని చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా నిలబడేసరికి, వాళ్ళ అధికారాన్ని సవాల్ చేస్తుండేసరికి అన్ని పార్టీలు లొంగిపోయినా కూడా ఇతను ఒక్కడు లొంగడం లేదేంటి అన్న ఆక్రోశంతో ఇక పాత పురాణాలు కూడా తవ్వే స్థాయికి వెళ్ళిపోయారు.